సకాలలో మనోధర్మశాస్త్రం దహన సభ కార్యక్రమాన్ని అంబేద్కర్ భవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో అంబేద్కర్ భవన్ అధ్యక్షులు జి ఆంజనేయులు మాట్లాడుతూ, అసమానతలకు, అన్యాయానికి, అంటరానితనానికి, వివక్షతకు ప్రతిరూపమైన మనోధర్మశాస్త్రం ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న కాల్చివేశాడని, ఆయన వారసులుగా నేడు మనుస్మృతికి వ్యతిరేకంగా నడుచుకోవాలని, భారత రాజ్యాంగాన్ని ఆమోదించి వాటిని అమలుకై కృషి చేయాలని కోరారు. కార్యదర్శి డిఆర్ ప్రకాష్ మాట్లాడుతూ, మనుస్మృతిలోని మన జీవితం మొత్తం నిండి ఉందని, వాటిని నమ్మడం వల్ల మనం నష్టపోతున్నామని, అలాంటి విడనాడాలని కోరారు. బౌద్ధమే మనలో జ్ఞానం, దయ, ప్రేమ, జాలి, కరుణ ఉన్నాయని, అలాంటి వాటిని మన జీవన ధర్మంగా నమ్మాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మొగలయ్య, కార్యవర్గ సభ్యులు బాబ్జీ, ఎం ప్రభు, శ్రీరాములు, శివ, నాగరాజ, రమణ, రామచంద్ర, బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, విజయ, మోహన్ రెడ్డప్ప, ప్రభాకర్, జ్యోతి, నరసింహులు, జైబాల, చంద్రబాబు, ఆదికేశవులు, రామ్మూర్తి మరియు రాజేంద్ర పాల్గొన్నారు. అసమానతలకు, అజ్ఞానానికి ప్రతిరూపమైనటువంటి మనధర్మ శాస్త్రాన్ని ముంబాయి నడివీధుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ దహనం చేసినటువంటి రోజు. ఈరోజు మనం అనుకుంటున్నాం, కానీ అప్పుడు ఆయన అంత సాహసం చేశాడంటే అప్పుడున్నటువంటి మనువాదులు ఆయన్ను ఎంత తీవ్రంగా ప్రతిఘటించినా ఆయన ధైర్య సాహసాలతో అంతేలా అయ్యప్పని గురించి ఆయన నరేష్ గారు మాట్లాడిన దానికి ఎంత రాతార్థం చేసి ఆయన కొట్టారు చూశారు. పరిస్థితుల్లో మనం ఇంతమంది ఎడ్యుకేటర్ అయ్యి, ఇంతమంది మనం విద్యావంతులయ్యి, ఇంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంపీలు, మినిస్టర్లు ఉండి కూడా మన జాతీయ రిప్రజెంటేషన్స్ ఆయన్ను దెబ్బల నుండి కాపాడలేకపోయినారు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే అప్పట్లో ఉన్నటువంటి మనోవాదులను ఎదిరించి సాహసోపేతమైనటువంటి, అది చిన్న విషయం కాదు, మనకంతా చిన్నదనుకుంటారు, కానీ చాలా సాహసంతో కూడినటువంటి ఆయన ఎందుకు అలా చేశాడంటే, ఈ దేశంలో కుల వివక్షతకు, అంటరానితనానికి, అజ్ఞానానికి, అసమానతలకు ప్రతిరూపమైనటువంటి మనధర్మ శాస్త్రము, దాంట్లోనే జీవం ఉన్నది. మొత్తం అదే మనం నడిపిస్తున్నది, వాళ్ళు నడిపిస్తున్నది. మనం భారతదేశంలో ఏ దిక్కుకు చూసినా నిన్ను కులం అడ్డం వస్తుంది. నీకెంత ప్రతిభ ఉన్నా కులంతోనే ముడిపెడతారు. కాబట్టి అటువంటి దాన్ని దహనం చేసినటువంటి చాలా గొప్ప రోజు ఈరోజు. యేసు ప్రభు చాలా అయినా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ సాహసం చేసినటువంటి మనందరి బౌద్ధాన్ని ప్రతిరేపించి ఆయన 1927లోనే ఆయన దహనం చేశాడంటే చాలా దేశంలో మొట్టమొదటిగా మన పాతాల మండల విద్యాశాఖ అధికారి బాబ్జీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ జైలు. 2 విషయాలు మాత్రం మీతో చర్చించి తర్వాత మిగతా కార్యక్రమం మాట్లాడదాం. మొదటగా ఇవాళ మనధర్మ శాస్త్రాన్ని ఎందుకు దహనం చేశారంటే, అన్ని రకాల అసమానతలకు, అన్ని రకాల దిగుడులకు, అన్ని రకాల ఆధిపత్యాలకు, అన్ని రకాల చీకటి కోణాలకు, అన్ని రకాల మతమౌఢ్యాలకు ప్రతిరూపమైనటువంటి ఈ మనధర్మ శాస్త్రాన్ని మన తాతగారి బాబాసాహెబ్ అంబేద్కర్ దహనం చేశారు. వాళ్ళ గుర్తుల కాలంలో మనధర్మ శాస్త్రం చాలా వికసించినటువంటి దశ. ఉత్తర భారతదేశంలో మనధర్మ శాస్త్రం అమలయ్యేది, దక్షిణ భారతదేశంలో మితాచర్య అనేది అమలయ్యేది. ఈ 2 శిక్షా స్మృతులు అంటారు దీన్ని. ఇండియన్ పీనల్ కోడ్ ఇవాళ ఏ విధంగా అయితే ఉందో, ప్రాచీన శిక్షా స్మృతులు ఉత్తర భారతదేశం మొత్తం ఆ మనధర్మ శాస్త్రం అమలైతే, దక్షిణ భారతదేశం మొత్తం మితాచర్య అనేటువంటి శిక్షా స్మృతి అమలయ్యేటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మౌర్య డైనాసిటీ వచ్చిందో, మౌర్యుల యొక్క రాజ్యపాలన ఎప్పుడైతే వచ్చిందో, బుద్ధుల యొక్క ఆగమనం ఎప్పుడైతే వచ్చిందో, ఇవాళ అయినప్పటికీ కానీ ఈ మనధర్మ శాస్త్రం కొనసాగుతుండే. అయితే మౌర్య పాలనలో కొంత అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే,
మణిధర్మ శాస్త్రం కంటే ప్రమాదకరమైన ఇవాళ రాజ్యపాలన సాగుతాం. మన వస్త్రాలపైన, మన తిండిపైన, మనం తినే ఆ మాంసం పైన, మనం చదివే చదువు పైన, మనం నడిచే దారిపైన, మన మాట పైన, మన పాట పైన, మన యొక్క ఆట పైన, అన్నిటిపైనటువంటి కనపడేటువంటి నిర్బంధం, కనిపించేటువంటి నిర్బంధం, అన్ని రకాలైనటువంటి నిర్బంధం ఇవాళ మోడీ ప్రభుత్వం కొనసాగిస్తాం. అన్నిటిపై నిషిద్ధం, మనం తినే ఆహారంపై నిషిద్ధం, మనం వేసే వస్త్రాలపై నిషిద్ధం, మనం మాట్లాడే మాటలపై నిషిద్ధం, మన యొక్క హక్కులన్నింటినీ ఇవాళ కాలరాసేటువంటి వ్యవస్థ, మణిధర్మ శాస్త్రం కంటే ఒక ప్రమాదకరమైన వ్యవస్థ ఇవాళ కొనసాగుతాం. సో మరో ప్రమాదకరమైన స్థితి ఏమంటే ఇవాళ మోడీ ఒక బ్రాహ్మణ హిందూ ఫ్యాసిజాన్ని అత్యంత క్రూరంగా అమలు చేస్తున్న వ్యవస్థ ఇవాళ కొనసాగుతాం. ఇది ఇవాళ నుండి ఆదివాసీలకు, ఇవాళ నుండి బహుజనులకు, ఇవాళ నుండి స్త్రీలకు, ఇవాళ నుండి మైనార్టీలకు ఒక పెద్ద విఘాతంగా మారుతుంది. మోడీ పరిపాలన 9 సంవత్సరాల కాలంలో భారతదేశ వ్యవస్థ, భారతదేశం యొక్క నాగరికత, భారతదేశం యొక్క సంపద 100 సంవత్సరాలు వెళ్ళిపోయింది. మన ఇవాళ పోరాటం మొదలుపెట్టిన సుమారు ఏంటంటే మణిధర్మ శాస్త్రం కంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అంటే మోడీ పైన మన పోరాటం సాగించాల. మన యొక్క అన్ని రకాల మనకున్న శక్తిత్వం మొత్తం మోడీ ప్రభుత్వం పైన, హిందూ ఫ్యాసిజం పైన, హిందూ ఆధిపత్యం పైన, బ్రాహ్మణ